మీకు తెలుసు, అంతకుముందు యాసిడ్ దాడి కానీ క్లాస్ రూమ్లో నరకడం కానీ. ఎందుకయ్యా ఎలా చేసావంటే వాడు స్టూడెంట్ చెప్పిన కథ ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు అలా చంపేస్తావు అమ్మాయిని అడిగితే, ఆయుష్ హత్య కేసులో కానీ అంతకుముందు జరిగిన కేసులు కానీ అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా? ఫస్ట్ ఇయర్లో నన్ను లవ్ చేసేది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నన్ను మర్చిపోయింది. ఫస్ట్ ఇయర్ నన్ను లవ్ చేసిన అమ్మాయి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నన్ను పట్టించుకోకుండా వేరే ఒకరితో తిరుగుతున్నప్పుడు నేను చూడలేక తట్టుకోలేక ఏం చేశానో తెలుసా? ఏట కొడవలతో నరికేసాను అన్నాడు. ప్రేమ వెనక జరుగుతున్న రక్త చరిత్ర, ప్రేమ అనే పేరు. ఎందుకయ్యా ఎలా చేసావు అంటే, ఎవరితోనో తిరుగుతున్నప్పుడు నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావు? నన్ను ప్రేమించినని చెప్పింది, నా పక్కన వచ్చిన కబుర్లు చెప్పింది, లేనిపోయినవన్నీ చెప్పి ఇంకొకటితో తిరిగితే నన్ను ఎలా చూడమంటావు? అందుకే యాసిడ్ పోసేసాను. మరొకడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఇద్దరిది తప్పు ఉంటుంది. ఒక పురుషునిది 80% తప్పు ఉంటే అందులో కనీసం 20% అయిన అమ్మాయిది తప్పు ఉంటుంది. దీపిక పదుకొనే తెలుసా? పదుకొనే, నించోనే, పేర్లు చూసారు దరిద్రం, బాలీవుడ్ నటి. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసండి? ఏమని చెప్పిందో తెలుసా? నేను ఫలానా వ్యాపారవేత్తతో డేటింగ్ చేశానని చెప్పింది. డైటింగ్ కాదు ఏంటి, డేటింగ్ అంటే ఏంటో తెలుసండి? పెళ్ళి కాకక మునిపే వేరొక పురుషునితో తిరగటం. పచ్చిగా చెప్పుకోవాలంటే ఒళ్ళు ఎక్కువైతే డైటింగ్ చేస్తారు, ఒళ్ళు తగ్గించడానికి. ఒళ్ళుకి కొవ్వు పడితే డేటింగ్ చేస్తున్నారండి. ఏంటండి, మరో క్యాడ్ వస్తున్నారు టీవీలో. ఏంటో తెలుసా? ఈరోజు రాహుల్తో డేట్కి వెళ్తున్నారు, స్పెషల్గా కనిపించాలంటే ఏం చేయాలి? చూసారా, గ్లామర్. అందుకే మీరు ఈ ఫేస్ క్రీమ్ ఇంత డైరెక్ట్గా సెన్సార్ కూడా ఉన్నా కానీ ఇలాంటి యాడ్లు వస్తుందంటే సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి. రాహుల్తో డేట్కి వెళ్తుందంట, స్పెషల్గా కనిపించాలంటే ఏం చేయాలట? ఇలాంటి సమాజంలో ఉన్న ఇలాంటి నీచ కార్యాలు మన పిల్లలు చూస్తున్నప్పుడు ఏమనుకోవాలండి? కానీ బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు ఈరోజు సమాజం వాళ్ళని అందుకోలేదని అనిపిస్తుంటుంది.